హాయ్ హలో అండి, నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? వెల్కమ్ టు మనస్ కిచెన్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. నా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. అట్లా అనేసి ఈరోజు కూడా నేను ఒక మంచి స్వీట్తో వచ్చినానండి. ఫేమస్ స్వీట్. ఇప్పుడు మనకేందండి, రంజాన్ వస్తుంది కదండి. అంటే ఈ అన్ని రెసిపీలు మన ఛానళ్ళల్లో రిలీజ్ అయితేనే ఉంటాయి కదండి. అన్ని ఫెస్టివల్స్ రెసిపీలు అన్నీ రిలీజ్ అవుతాయి కదా. అందు గురించి అని ఇది చాలా ఫేమస్ కదండి. షీర్ కుర్మా చేస్తున్నానండి ఈరోజు నేను. షీర్ కుర్మా కూడా నేను ముస్లిం ఆంటీ మా ఇంటి పక్కన ఉంటుంది, ఆమె దగ్గర నేర్చుకొని చేస్తున్నానండి. నాకు ఇంతకుముందు కూడా నీరస్ కిచెన్లో కూడా చేసినాను. ఆంటీ మాకు నేర్పించింది, చాలా బాగుంది. మేము అప్పటి నుండి చేసుకుంటూ ఉంటామండి. అందు గురించి అనేసి మీకు కూడా పరిచయం చేద్దాం అనేసి. చాలామంది షీర్ కుర్మా లవర్స్ ఉంటారండి, నాకు తెలుసు. ఏదేమైనా కానీ షీర్ కుర్మా కావాలని అంటారు. మా ఇంటికి అయితే షీర్ కుర్మా మస్తు వస్తాయి. రంజాన్ అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పంపిస్తూనే ఉంటారు. మేము తిని ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. మన షీర్ కుర్మాకు ముఖ్యంగా కావాల్సింది పాలండి. మంచి కాచి కొద్ది చల్లారినాయండి పాలు. ఇవైతే మనం మంచి కాచి పెట్టుకోవాలి పాలు. అప్పుడైతే మనకు పచ్చివాసన ఉండవండి. దానికి సరిపడా ఇట్లా సన్న సేమియా తీసుకోవాలండి. మనకు ఈ రంజాన్ సీజన్లో ఇంకా సూపర్గా ఉంటాయి మార్కెట్లో. ఇది బాగుంటాయి. సన్న సేమియా తీసుకోవాలి. మంచిగా నెయ్యి తీసుకోవాలండి. ఇదే మనకు మెయిన్. దీనికి సరిపడా డ్రై ఫ్రూట్స్ అండి. మీరు ఏవన్నీ వేసుకోండి, మీ ఇష్టం. అన్నీ చూడండి, నేనైతే కాజు తీసుకున్న, బాదం తీసుకున్న, పిస్తా తీసుకున్న, చిరంజీ తీసుకున్న, కిస్మిస్ తీసుకున్నాను. ఎండు ఖర్జూర అంటారు కదండి, అది ఎండు ఖర్జూర కూడా తీసుకున్నాను. ఇవన్నీ మెయిన్గా మనకు షీర్ కుర్మాలో వేస్తారండి, అయితేనే బాగుంటుంది. అట్లా అని ఇవన్నీ వేయాలి మనము. దానికి సరిపడా ఇలాచీ పౌడర్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ఒక మంచి గిన్నె పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇంత కొద్దిగా ఉంచినానండి. మొత్తం ఇంతలో ఒక గిన్నె మొత్తం నెయ్యి వేసేసిన. ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి మనకి. నెయ్యితోనే ఇది టేస్టు. అదొక్కటే చూసుకోండి మీరు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఆ నెయ్యి కాగేలోపు ఇవన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ ఒకటేసారి వేయించేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము. అన్నీ ఈవెన్గా మనకు వేగిపోతాయి, ఏ టెన్షన్ లేదు. అందుకే కొద్దిగా మనకు నెయ్యి వేడి కాగానే ఇవన్నీ మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేయించుకుందామండి. అంతే, కొంచెం మనకు వేడి కావాలి. ఇంకొద్దిగా అయిపోయిందండి. ఎంతసేపు వేడి అవుతుందండి మనకి. కొందరు బటర్ కూడా వేసుకుంటారండి, మీ ఇష్టం. బటర్ అన్న వేసుకోండి, నెయ్యి వేసుకుంటేనే దీని టేస్ట్ అండి మనకి. చూడండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనం. ఇదంతా వేయించుకోవాలి. ఇదంతా మనము మంచి సిమ్లోనే వేయించుకోవాలండి. ఎందుకంటే మనకు మాడకూడదు. మాడిందంటే దీని టేస్ట్ అవుట్. అదొక్కటి చూసుకోండి. మనం ఏ స్వీట్స్ అయినా కానీ కొంచెము మాడ తగలదు కదండి, అప్పుడైతేనే మనకు బాగుంటుంది కదా. అదొక్కటి చూసుకోండి మీరు. చూడండి, ఇట్లా మంచిగా వేయించుకోవాలి మనం. బాగుంటుందండి ఇదైతే. ట్రై చేయండి మీరు కూడా. అట్లా అన్నమాట. మన ముస్లిం ఆంటీ వాళ్ళు మా పక్కన ఉంటారండి. అయితే ఆంటీ వాళ్ళకు మన తెలుగు వంటలన్నీ ఆంటీ వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళకి మన వంటలన్నీ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. మనకేమో ఈ షీర్ కుర్మా వాళ్ళు రంజాన్కి చేస్తారు కదండి. ఈ షీర్ కుర్మా అంటే మనకు అందరికి ఇష్టం. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఉండదండి. నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లోనైతే అందరికి ఇష్టం షీర్ కుర్మా. మా పిల్లలకి అందరికి ఇష్టం అండి. అందు గురించి అనేసి నేను కూడా నేర్చుకొని మరి నేను మా ఇంట్లో చేసి మీకు కూడా పరిచయం చేస్తున్నా. అట్లా చూడండి, మనకు మ్యాక్సిమం ఇప్పుడు వేగడానికి వచ్చేసినాయండి. నేను సిమ్ములోనే చేస్తున్నానండి. ఇవన్నీ మనం హైలో పెట్టుకోవద్దు, అంతే. కొంచెం స్మెల్ అయితే ఇక్కడ సూపర్ అంటే సూపర్ వస్తున్నాయండి మాకు. స్మెల్ అదిరిపోయింది స్మెల్. ఇగో చూసిరండి, ఈ మాత్రం కలర్ వస్తే చాలు మనకి. ఇంకెక్కువ మళ్ళీ మనం మార్చుకోవద్దండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని తీస్తున్నానండి. మళ్ళీ ఆ వేడికి కూడా మళ్ళీ మనకు అవి బ్లాక్ కావద్దు, అంతే. ఇంకా చూడండి, చూసిరండి, ఇట్లా తీసుకోవాలి మంచిగా.
ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి మనకి షీర్ కుర్మా అనేది. అంతే, దీంతోనే టేస్ట్ కదండి. చూడండి ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి ఇంత ఉన్నది కదండి. ఇగో చూడండి, మీకు కనిపించాలని చూపిస్తున్నాను నేను. మళ్ళీ దీంట్లోనే మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఈ సేమియాని మంచిగా, ఇది ఉంది కదా సేమియా, మంచిగా విరగొట్టుకోవాలండి. విరగొట్టుకొని వేసుకోవాలి. చూసిరా, దీన్ని మనం ఇప్పుడు వేపుకోవాలి. ఊరికనే విరిగిపోతాయండి మనకి ఇట్లా అంటే. ఇక చూడండి అంతే, కొంచెము అదే నెయ్యిలో వేపుకోవడమే మన పని, అంతకుమించి ఏం లేదు ఇంకా. ఎందుకంటే మనకు పచ్చి వాసన అనేది ఒకటి ఉంటుందండి ఈ సేమియాలలో, అది పోతుంది. పచ్చిదనం అంతా పోయి మంచి నెయ్యిలో వేగితేనే దీని టేస్ట్. మన సేమియాలు కూడా ఇంకో 2-3 నిమిషాలల్లో వేగిపోతాయి. ఎంత బాగా స్మెల్ వస్తుందో, ఇంత చాలు. ఇక చూడండి, ఈ నెయ్యి రిలీజ్ అయిపోతుందంటే మనకు వేగినట్టు. అంతే, నెయ్యి అంతా విడిపోతుంది అన్నట్టు. ఇక ఇట్లా చూసిరండి, ఇట్లా కలర్ అట్లనే ఉంది కదా, మనకు అర్థం కాదు కదా. కొందరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అన్నీ అర్థమవుతాయండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళతోని పాపం మళ్ళీ నేర్చుకోవాలి కదా వాళ్ళు కూడా. అట్లా అని చూపిస్తున్నాను నేను. అంతే అండి. ఇప్పుడు మనము ఇదే నెయ్యిలు ఏం చేసుకోవాలండి, మంచిగా మన పాలు వేసుకోవాలండి. ఇగో చూడండి, అంతే. ఎందుకు మనం సేమియాలలో పాలు వేయలేదంటే, బాగా మసులితే మళ్ళీ మనకి సేమియా అనేది చాలా మెత్తగా అయిపోతే మనకు ఆ టేస్ట్ అనేది రాదండి. అందు గురించి నేను సేమియా తీసి మళ్ళీ పాలు వేసుకున్నాను. మళ్ళీ ఇవి మనకు మంచిగా మసులు రావాలండి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే, మనము చక్కెర వేసుకోవాలి, ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇగో చూడండి, ఒక గిన్నె వేసుకుందాం ఫస్ట్. మనకు కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుందండి, ఇది లేకపోతే బాగుండదు. అందుగురించి చెప్తున్నా, స్వీట్ మంచిగా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 1.5 గిన్నె వేసేస్తున్నాను నేను. 1 లీటర్ పాలు ఇవి కాబట్టి 1.5 వేసేసిన. దీంట్లోనే మనము ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే ఆ టేస్టే వేరండి. దీంట్లో ఏ స్వీట్లు అయినా కానీ మంచి నేను పౌడర్ చేసి పెట్టుకుంటా. ఇలాచీలు కొద్దిగా షుగర్ వేసి మిక్సీ చేసి స్టోర్ చేసుకుంటానండి. అన్ని స్వీట్స్కి మంచిగా ఉంటుంది, అప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది మనకి. మన టెక్స్చర్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది. చూసిరా, ఇదంతా ఇప్పుడు ఒక్క మసులు రావాలి. మనం మసులు వచ్చేటప్పుడు సేమియా వేసేసుకుందాం అంతే. మనకు కొద్దిగా మసులు రావాలండి. మసులు వచ్చినాక మనం సేమియా వేసుకుందాము. ఎంత బాగుంటుంది తెలుసా అండి షీర్ కుర్మా. నిజంగా ఒకసారి ట్రై చేయండి, చేయని వాళ్ళు ఉంటే. కొద్ది క్వాంటిటీలో కూడా చేసుకోండి, బాగుంటుంది. ఈ సేమియాలు కూడా వచ్చేసి మనకి ఈ రంజాన్ సీజన్లో చాలా బాగుంటాయండి. మీరు తీసుకోండి, ప్రతి షాప్లో ఎక్కువ స్టోర్ పెడతారు అన్నట్టు అవి. అట్లా సన్న సేమియాలతోనే ఇది బాగుంటుందండి, దొడ్డు సేమియాలతోనే అంత బాగుండదు. అదొకటి చూసుకోండి మీరు. కొంచెం పాలు కూడా కొంచెం మంచిగా, ఇంకా వీలైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా అట్లా కొన్ని టిప్స్ చేసి మనం చేసినాం అనుకోండి, సూపర్గా వస్తుంది. మనకు కూడా షీర్ కుర్మా రాదన్నట్టు ఏం లేదండి. పాలు కొంచెం మసలడానికి వచ్చినాయండి. ఇప్పుడు సేమియాలు వేసేసుకుందాం మనము. చూడండి, ఎందుకంటే మనకి వేయగానే ఊరికేనే ఉడికిపోతాయండి. ఎందుకంటే సన్నం కదా, చాలా డెలికేట్గా ఉంటాయి. అందు గురించి అనేసి కలుపుకోవాలి మంచిగా. మన టెక్స్చర్ అయితే సూపర్గా వచ్చేసింది మనకు, చాలా బాగా అయిందండి. కొంచెం మసలు రాగానే మన షీర్ కుర్మా రెడీ అయిపోతుందండి. పాలు పచ్చివాసన అంతా పోతుంది కదా, షీర్ కుర్మా మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం పాలు అనేది ఏం చేయాలంటే కొద్దిగా కాచి చల్లారబెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది మనకు, తొందరగా అయిపోతుంది అంతే. ఇదంతా మసలు అయినాక చూపిస్తానండి నేను. చూడండి, ఒక గిన్నె వేసుకుందాం ఫస్ట్. మనకు కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుందండి, ఇది లేకపోతే బాగుండదు. అందుకని చెప్తున్నా, స్వీట్ మంచిగా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 1.5 గిన్నె వేసేస్తున్నాను నేను. 1 లీటర్ పాలు ఇవి కాబట్టి 1.5 వేసేసిన. చూడండి, కోవా కొంచెం అంతా, ఒక 50 గ్రామ్ అంతా కోవా వేసుకోండి.
ఎందుకంటే టేస్ట్ అనేది ఇంకా మనకు ఎక్స్ట్రా వస్తుందండి దానివల్ల. అందుకే చెప్తున్నా నేను. ఈ టైంలోనే మనము ఈ కోవా కూడా వేసేసుకోవాలండి. మంచిగా టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి మనకి దానివల్ల. అదొక్కటి చూసుకోండి అంతే. మనకి ఇప్పుడు మసలు వస్తున్నదండి. ఇంకా షీర్ కుర్మా మనకు రెడీ అయిపోయినట్టే. కొంచెము ఈ డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే, ఇంకేం లేదు. చూడండి మన షీర్ కుర్మా, అద్భుతమైన షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి మనకి. మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తారా, ఇట్లాగే ఎంజాయ్ చేస్తారా, అది మీ ఇష్టం అంతే. వేడైనా బాగుంటుంది, చల్లగైనా బాగుంటుంది, ఎట్లయినా సూపర్ అండి. ఇది నిజం చెప్తున్నా కదా, ఎంత బాగుంటుంది అంటే దీని గురించి ఏం మనం చెప్పనవసరం లేదు. చూడండి మన టేస్ట్ టెక్స్చర్ సూపర్ ఉంటుంది. ఇట్లా రావాలండి మనకి, ఇంకంతే. చూడండి ఇది మన కొద్ది చల్లారింది అనుకోండి, ఇంకా చిక్కగా అవుతుంది. ఇది వేడి మీద మనకి మాత్రం ఉంది కదా, ఇంకా చల్లారింది అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది అది. అంతే అండి, మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. తీసుకోండి, షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. చూసిరండి ఎంత అద్భుతంగా వచ్చింది కదా మనకి, ఇంత బాగా వచ్చిందండి. మనం కూడా చేసుకొని ఎంజాయ్ చేద్దామండి ఈ షీర్ కుర్మాని. చేయండి మీరు కూడా, చేసి ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి. ముందుగా అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా హ్యాపీ రంజాన్ అండి. ఇదిగో మీకే ఇదంతా. మీరు చేసినట్టు మేము చేస్తామో లేదో తెలియదు కానీ మేమైతే చేసినామండి. చూడండి, చూసి మాకు కూడా ఎట్లా వచ్చింది అనేసి కామెంట్ చేయండి అండి. అంతే అండి, ఇంత బాగా చేసినాను కదా, మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కూడా చేయండి. ఎవరైనా కానీ చూసి చేసుకునే రెసిపీ అండి, అంత బాగుంటుంది ఇది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొడితే అప్పుడు మా వీడియోలన్నీ మీ దానికి వస్తాయండి. అంతే, అదొక్కటి చేయండి. ఇంకా మా వీడియోలన్నీ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు దీని గురించి ఏందండి, టేస్ట్ చేద్దాం కదండి. ఇంత పెద్దది పట్టుకొని నేను టేస్ట్ చేయలేను కదండి, కొంచెం చిన్న దాంట్లో తీసుకుంటానండి. చూడండి ఇంత వేడిగా ఉందంటే ఏం చెప్పాలండి. ఈ వేడిగా తినడానికి కూడా రాదనుకోండి. సూపర్ అండి, సూపర్. చాలా బాగా అయిందండి. ఎంత మంచిగా అయిందంటే ఏం చెప్పాలండి. నేను నోరు ఊరుతుంది కదండి మీకు కూడా. మీరు కూడా చేసుకొని చేసి కామెంట్ చేయండి అండి. బాయ్ అండి, బాయ్.